హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా, మీకోసం అయితే ఒక తెలుసుకోవాల్సిన సందేశం, చాలామందికి తెలియని విషయం ఏంటో తెలియజెప్పడానికి మాత్రం మీ ముందుకైతే ఈ వీడియో రూపంలో అయితే షార్ట్గా వచ్చేసా. చెప్పండి. ఫస్ట్ చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు, లైక్ చేయడం అయితే ఇంకా మరవద్దు, షేర్ చేయడం అయితే తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? నరేష్ గారిని నేనైతే ఈరోజు ఒక రెండు విషయాలు అడగాలనుకుంటున్నాను. చూడకట్లా అడగాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, మన చాలామందికి పాడి రైతుల దగ్గర ఒకటి ఏంటి తెలుసుకోదగ్గది ఏంటి అంటే, సుడి మట్టు అంటారు కదా. సుడి మట్టు అంటే అవి సుడికి అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్కి ఒకసారి సుడిమట్టు అనేది పడుతూ ఉంటుంది. అది ఏంటి ఎట్లా అనేది అయితే నాకైతే చాలా క్లారిటీ అయితే లేదు. తాను చెప్తేనే తెలుసుకున్నా. అదేందో తన విషయాలలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే అడుగుతున్నా. 2 ముచ్చట్లు వినండి, తప్పకుండా పాడి రైతులు తెలుసుకోండి, ఓకేనా? చెప్పండి నరేష్ గారు. సుడిమట్టు అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి వేస్తుంది? అదైతే సుడి మట్టుకు ఎదకు ఫస్ట్ అది గుర్తు పట్టాలి. ఫస్ట్ ఎదకు వచ్చినప్పుడు ఎట్లా అంటే వైట్గా వస్తుంది, వైట్గా తీగ లెక్క వేస్తుంది. ఇది వాటర్ లెక్క ఉంటుంది, మన కోడిగుడ్డు సొన లెక్క ఉంటుంది. దాన్ని మనం సుడిమట్టు కాదు ఎదాన్ని గుర్తు పట్టాలి. కొంతమంది ఏంటంటే సుడిమట్టు పడ్డా కూడా ఎదకొచ్చిందని భయపడుతూ ఉంటారు. మళ్ళీ సేమ్ చేయి పెట్టడం, మళ్ళీ సెలైన్ వేయించడం, దున్నపోతు దగ్గర తీసుకెళ్తే క్రాస్ కాదు, అది గుర్తు పట్టుద్ది. కానీ మనం గుర్తు పట్టక ఏం చేస్తామంటే మళ్ళీ చేయిలు పెట్టేసేసరికి అవి పడిపోతుంది. ఫస్ట్ అది గుర్తుపట్టాలంటే మన కోడిగుడ్డు సొన లెక్క ఉంటుంది, వైట్ సొన లెక్క, వాటర్ లెక్క, తీగ లెక్క ఎత్తుంది అన్నట్టు. అదే సుడిమట్టు ఎట్లా అంటే చిక్కగా, ఎట్లా అంటే మన చిన్నపిల్లలు జలుబు అయితే శివుడు ఎట్లా వస్తుంది, ఇక డైరెక్ట్ అట్లా చెప్తాం. మన లాంగ్వేజ్ లో మన అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్ లో మీకు అర్థం కావడానికి అట్లా చెప్తుండు. జలుబు అయినాక పండు వారి లాస్ట్ స్టేజ్ లో శివుడు ఎట్లా వస్తుంది చిక్కగా, ఆ టైప్ వస్తుంది. ఏది సుడిమట్టు అంటే. సుడిమట్టు ఎప్పుడు 3 months, 5 months, 7 months అట్లా ఈ మంత్స్ ఎత్తది. ఇక కన్ఫామ్ గా కనిపిస్తుంది 3 months, 5 months, 7 months. 9 months కంటే కనబడకపోవచ్చు, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం ఎప్పుడు డ్రైగానే ఉంటుంది. మనకి 5 months అయిందంటే ఆల్రెడీ 3 monthsకి 100 daysకి చెకప్ చేయించుకుంటాం కాబట్టి అది ఓకే అని కన్ఫర్మ్ చేసుకుంటాం. చెప్తానా, కొంతమంది 7 months పడిపోతుంది కదా అంటే ఏం కాదు, సుడిమట్టు కామన్గా పడిపోతుంది 7 months, 9 months కూడా. కంగారు పడేవారి కోసం ఈ వీడియో, భయపడిన అవసరం లేదు. తొలుసురు వంటి వాటికైతే ఈజీగా చెకప్ చేయకున్నా నీకు 4 months, 5 months వరకు నీకు కొంచెం మేక పొదుగు లెక్క బాగా ఏదు గుర్తుపడితే కొంచెం జీడివాళ్ళు రావడం, కొంచెం జిగటగా గడ్డలాగా అనిపిస్తుంది, కనబడుతుంది. అదే మన పాలిచ్చే వాటికైతే ఫ్యాట్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. బర్రె కూడా కొంచెం బొత్త జారడం లాంటి 3 months దాటిన తర్వాత, 100 days దాటిన తర్వాతనే కనిపిస్తుంది. కొంచెం కిందికి జారడం, కొంచెం ఫ్యాట్లు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పాలు తగ్గుతాయి, ఫ్యాట్ జంప్ అవుతుంది ఎగ్జామ్లో 3 months దాటడంతో. అంటే కొంతమంది అంటారు ఇవన్నీ అవన్నీ అంటారు, కానీ మా అనుభవం వరకు మేము చూసేటి మాత్రం చెప్తున్నాం. దగ్గర 15 years అవుతుంది నేను ఈ ఫీల్డ్ లో ఉండబట్టి. అంటే మా దగ్గర మేము చూసినాయి, మా దగ్గర ఇట్లా జరగట్లేదు కదా. డాక్టర్లు ఉండి అంటారు కదా, అదంతా ఉత్తగానే మేము డాక్టర్ల ఎందుకు అని అంటే వాళ్ళని ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు. మా దగ్గర మేము చూసినాయి, మా అనుభవం 100% రిజల్ట్. మనం ఏంటంటే ఓకే, మనం ఎంత చేసినా 75% అట్లా గెస్, ఎవరిని ఎప్పుడు నమ్మద్దు. కాకపోతే తొలిసిరు వాటికైతే క్లారిటీ చెప్పొచ్చు. 5 monthsకి వచ్చిందా అంటే పాలు పడతాయి, బొత్త కొంచెం కిందికి జారుద్ది, ఆటోమేటిక్గా దాని సిమ్టమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. పాలు ఇచ్చే వాటిని అయితే కన్ఫర్మ్ చెకప్ చేయించుకోవాలి. ఎందుకనంటే ఈ 3 months మళ్ళీ కట్టలేదు అనుకో, కన్సీవ్ కాలేదనుకోండి, మళ్ళీ నువ్వు కట్టిందని అదే ఫీలింగ్లు ఉన్నావు అనుకోండి, అది పాలు ఆటోమేటిక్గా మొత్తం పూర్తి స్థాయిలో బంద్ చేసి దాకా ఉన్నావు అనుకో, ఈ మనసు మొత్తం నీకు లాస్ అయిపోతాం. కాబట్టి ఈ సుడిమట్టు అనేది ఈ విధంగా ఇన్ని స్టేజ్లలో పడుతుంది, మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి టెన్షన్ పడొద్దు పాడి రైతులు అనే విషయంతో ఈ చిన్న వీడియోని అయితే చేసాము. నచ్చితే తప్పకుండా
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంకా మోర్ వీడియోస్ మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఎప్పుడు చూస్తే అప్పుడు వాళ్ళకి అదే అన్నట్టు. ఓకేనా? బాయ్.